దాన్ని విశ్లేషించుకోవడానికే మీరు గురుచరిత్రని పలుమార్లు పారాయణ చేయాలి. ఎన్నిసార్లు పారాయణ చేస్తూ ఉంటే ప్రతిసారి పారాయణలోనూ మీకు ఒక్కొక్క విషయమే గోచరిస్తుంది, ఒక్కొక్క విషయమే అర్థమవుతుంది. అలా అర్థమైనటువంటి విషయాన్ని మనం చూసుకుని మన జీవితంలో దాన్ని అన్వయింప చేసుకుని మళ్ళా ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తుండేటప్పుడు ఏమవుతుంది అంటే గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మనం సంసిద్ధం అవుతాం. ఇందాక స్వామివారు గొప్ప మాట చెప్పారు. ఏమని అంటే ఇది ఒక క్వాలిఫికేషన్, దేనికి మోక్షం పొందడానికి సన్యాస దీక్షని మనం సరిగ్గా ఆపాదించుకోవడానికి ఈ కాషాయం అనేది ఒక ఎంట్రీ లెవెల్. అంటే ఆయన యొక్క మాట మనకు అన్వయించడం కాదు అక్కడ, అది నిజమైనటువంటి ఒక సన్యాసి ఏంటి అంటే దేనిని వదిలిపెట్టాలి అంటే వాళ్ళ ముందు నేను మాట్లాడకూడదు. ఎందుకంటే జీవ సన్యాసం, భావ సన్యాసం ఈ రెండూ లేకుండా ఉంటే నిజమైన సన్యాసం కాదు. అంచేత ఆయన అంత గొప్పగా ఆయన గురించి ఆయన చెప్తూ అందరూ కూడా ఇది కాదు అని చెప్పడంలో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే గురుచరిత్ర చదివేటప్పుడు స్వామి వారు ఏ ఏ విషయాల్ని ఎక్కడ ఏ లీల రూపంలో చెప్పారు దానిని మనం మన జీవితాల్లో ఎంతవరకు అన్వయించుకుని పాటించాలి. ఇది కనుక చేసుకోగలిగితే ఇంకా తర్వాత ఏమొచ్చింది, మీకు ఈ యొక్క ఉదరసుల బ్రాహ్మణుడి కథ అయిపోగానే ఆయన అక్కడి నుంచి నర్సోబవాడి వెళ్ళిపోయారు. నర్సోబవాడి నుంచి మళ్ళా గానుగాపురం వచ్చారు. గానుగాపురం వచ్చిన తర్వాత మీకు చివరి అధ్యాయం చాలాసేపు తీసుకున్నది 188 శ్లోకాల అధ్యాయంలో ఏం చెప్పబడింది అంటే కర్మకాండ ఆచారకాండ అనేవి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ కర్మకాండ ఆచారకాండ ఎవరికి వివరిస్తారు అంటే బ్రాహ్మణులకి మట్టుకే వర్తిస్తుంది. ఎందుకు బ్రాహ్మణులకి వర్తిస్తుంది అంటే అగ్రవర్ణంగా వాళ్ళని పెట్టుకుని వాళ్ళని రోల్ మోడల్స్గా ఉంచుకుని మిగతా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సాగించాలి కాబట్టి వాళ్ళు ఎటువంటి తప్పుడు పని చెయ్యకూడదు కాబట్టి వాళ్ళ ఆచారాన్ని ఆ సంస్కారాన్ని పాటిస్తూ ఉంటే మనం కూడా ఈ రకంగా జీవించాలి అని అవతల వాళ్ళు నేర్చుకోవడానికి ఈ కర్మకాండ మొత్తం బ్రాహ్మణులకి ఆపాదించినప్పుడు. అంతేగాని వీళ్ళకి ఎవరు 2 కొమ్ములు ఉన్నాయి కిరీటం ఉంది అని కాదు అర్థం. అక్కడ నేను ప్రతిదానికి కూడా ఒక్కళ్ళు వాళ్ళని చూసి ఇంకొకళ్ళు, వాళ్ళు చూసి ఇంకొకళ్ళు అనుకరించడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, పిల్లలు పుట్టిన వెంటనే మనం వాళ్ళ ఎదురుగుండా మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు ఆఖరికి అనుకుంటూ అమ్మా అంటారు. అలాగే మాటలు నేర్చుకుంటారు, నెమ్మదిగా అడుగులు వేయడం నేర్చుకుంటారు. ఇవన్నీ ఏమిటి, వాళ్ళకి స్వతహాగా ఎదిలో మనని చూసి వాళ్ళు నేర్చుకుంటుంది. అలాగే సంఘంలో కూడా ఒక ఉత్తమ కులంలో ఉండేటువంటి వాడు ఏ రకంగా జీవించాలి అనేది ఆయన అడుగుతాడు. ఏ రకమైనటువంటి భోజనం చేయాలి, ఏ భోజనం చేయకూడదు, ఎటువంటి దానం స్వీకరించాలి, ఎటువంటి దానం స్వీకరించకూడదు. అంటే ఏంటి, ఎవరు పెట్టే వాళ్ళు దానం ఇస్తున్నారు కదా. ఇందాక మన ప్రసాద్ గారు చెప్పారు, ఆ భోజనం బండి వెళ్ళిన వెంటనే కట్టుకుని జనం వచ్చేస్తారంట, 5 నిమిషాల్లో బండి ఖాళీ అయిపోతుంది. కానీ అలాంటి వాళ్ళకి అరుణాచల సాధకులు అని నేను అనుకోను. వాళ్ళు ఏమిటి అంటే వాళ్ళకి అక్కడ చిబ్బాలు తీర్చుకోవడానికి ఇది ఒక అవకాశం ఉంది, కష్టపడకుండా ఆ టైంకి భోజనం దొరుకుతుంది అనేది ఒక భావనతోటి వాళ్ళు ఉండుండొచ్చు. అక్కడ నిజమైన సాధకుడికి ఏమిటి, స్వామి ఉన్నాడు, అనన్యాస్ చిత్తేంతోమా అని చెప్పిన దాన్ని వాళ్ళు అక్షరత ఆచరించి నిజంగా స్వామి నన్ను చూస్తే నా దగ్గరికి నాకు భోజనం వస్తుంది, లేకపోతే రాదు. అంటే స్వామి చూస్తున్నాడా, వచ్చింది వాళ్ళకి భోజనం. అటువంటి భోజనం స్వామి స్వీకరించి అన్నదాత సుఖీభవ ఎవరిచ్చారు ప్రసాదము అని చెప్పారు. ఇందాక ఆయన గంటల్లో చెప్పిన మాటలు అక్కడక్కడ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు అందరికీ అర్థం ఏమవుతుంది, నా తాపత్రయం బుద్ధి నేను చెప్తున్నాను, మీకు అర్థం అవ్వలేదని చెప్పట్లేదు. సో ఈ రకంగా ఏమవుతుందంటే ఈ కురుచరిత్రలో ఆఖరి అధ్యాయం దానికి ముందు ఈ ఆచారకాండ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, వీటికంటే ముందు నేను ఇంకొక 2 మాటలు చెప్తాను. మీకు అర్జెంట్ ఉంటే ఆ కష్టం. నామధారకుడు అనేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని, ఒక క్యారెక్టర్ని మనకి తీసుకొచ్చి మొట్టమొదట పరిచయం చేయడం జరుగుతుంది. ఇక్కడ నామధారకుడు ఎవరు అంటే మనమందరం నామధారకులు.
ఎందుకంటే ఈ దేహం వచ్చేటప్పుడు దేహానికి పంచభౌతికమైన కలయిక, దాంట్లో ఒక పంచభూతాలు ప్రవేశంతో ఒక చైతన్యం ప్రవేశించడం వల్ల మనకి చైతన్యం వచ్చిందే తప్పితే నామం అనేది లేదు. ఈ నామాన్ని ఎవరో పెడుతున్నారు మనకి, అది తల్లిదండ్రులు కావచ్చు, పెంచిన వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. సో మనమందరం కూడా ఇప్పుడు అందరూ నామధారకులమే. అయితే నామధారకులు అందరూ కూడా మరి ఏం చేయాలి? వాళ్ళు తనకి ఆ నామం పెట్టిన వాడు అంటే ఇక్కడ మన తల్లిదండ్రులు తల ఎదురున్నా కనపడుతున్నారు, కనపడిన వాడు ఒకడు ఉన్నాడుగా. ఆ కనపడిన వాడే సిద్ధుడు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తంలో ఉండేటువంటి ప్రతి దాన్ని కూడా ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకున్నటువంటి ఆ సిద్ధిని పొందినటువంటి సిద్ధుడే ఆ సిద్ధమహాముని. సో అటువంటి సిద్ధమహాముని రెండో క్యారెక్టర్. అంటే తెలియని వాడు తెలిసిన వాడిని అడగా. ఇక్కడ సిద్ధ మహర్షిని మనకి పరిచయం చేసి వారి సంవాద రూపం. ఎందుకు అంటే ఎవరన్నా సరే ఏదైనా ఒక కథ రూపంలో చెప్పినా, లేకపోతే మరో రూపంలో చెప్పినా అది కొంతకాలం ఉండొచ్చు, లేకపోతే మర్చిపోవచ్చు, మరో రూపంగా జరగచ్చు. కానీ ఒక సంభాషణ రూపంలో కానీ, ఒక ఉపన్యాస రూపంలో కానీ ఒకటి చెప్పబడింది అంటే దాంట్లో కనీసం ఒక 5 to 10% మనకి మైండ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మిగతాదంతా పోతుంది. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళము